హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు కేక్ అయితే ఎలా తయారు చేయాలో చెప్పాను కదా ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు కేక్ డిజైన్ అనేది ఎలా వేసుకోవాలో నేర్చుకుందాం. వచ్చేసేయండి ఫ్రెండ్స్. చూసారా కేక్ అనేది ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో కదా ఫ్రెండ్స్. బటర్ పేపర్ చూడండి ఫ్రెండ్స్ ఎంత ఈజీగా వచ్చేస్తుందో. కొంచెం లాస్ట్ అయితే కొంచెం బ్లాక్గా అనిపించింది కదా, మామూలుగా అయితే రాకూడదు, కొంచెం వచ్చినట్టు అనిపించింది. పర్వాలేదు, చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. చూసారు ఎంత సాఫ్ట్గా ఉందో, ఎంత మెత్తగా ఉందో. నేనైతే 350 గ్రామ్స్ అయితే పౌడర్ వేసాను కదా ఫ్రెండ్స్, నాకైతే హాఫ్ కేజీ వచ్చేసింది కదా. చూసారు ఎంత బాగుందో కదా ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు కేక్ కట్ చేయడానికి నైఫ్ అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్ బయట, నేనైతే తీసుకోలేదు. ఇక థ్రెడ్ వరకు అంటే మనం మిషన్ మీద కుట్టుకుంటాం కదా, ఆ థ్రెడ్తోనే నేనైతే ఇవి 3 పీసెస్గా కట్ చేస్తాను. అంటే 3 భాగాలుగా కట్ చేస్తాను. చూసేయండి ఒకసారి. అలా మనం సైజుని చూసుకుంటూ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కట్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. అంటే మనము కేక్ అనేది కొంచెం కూల్ అవ్వాలి, అంటే ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ మనము బయట ఉంచేసేయాలి. అలా వేసిన తర్వాత మనం దారంతో కరెక్ట్గా పట్టుకునేసి మనకి ఏ సైజు కావాలో ఆ సైజుతో పట్టుకునేసి ముందు స్ట్రైట్గా అయితే పట్టుకోవాలి. తర్వాత ఆ పక్కకి ఈ పక్కకు పట్టుకొని మనం లాగేస్తే చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఒకసారి నేను ఎలా కట్ చేస్తున్నానో. అంటే నైఫ్ లేకుండానే మనం థ్రెడ్తో అనేది మనము కేక్ అనేది కట్ చేసేయచ్చు. ఇది ఒక ట్రిక్. మామూలుగా అయితే అందరూ నైఫ్లు అయితే తీసుకుంటారు. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో కదా. చూసేయండి ఎంత నీట్గా వచ్చింది, ఎంత సైజుగా వచ్చింది, చాలా బాగా వచ్చింది కదా. దీన్నైతే ఒకటైతే చేశాను, ఇప్పుడు ఇంకొకటి అయితే చేస్తాను. దీన్నైతే 2 పీసులుగా నేను చేసుకోవచ్చు. ఇలా మనం మళ్ళీ థ్రెడ్ అనేది మనం సైజుని పట్టేసి చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చేసుకుంటే ఈ నెక్స్ట్ ఇంకొకటి కానీ మనకి నీట్గా వస్తుంది. మనకి పైన అనేది కొంచెం ఉబ్బినట్టు అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఆ ఉబ్బింది కానీ మనము కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి సైజులు డిజైన్ అనేది సరిగా రాదు. అందుకనేసి నేను పైది కానీ కట్ చేసేస్తాను. మామూలుగా అయితే నా దగ్గర నైఫ్ లేదు కాబట్టి కేకు కట్ చేసే నైఫ్ నేను దారంతోనే చేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, అప్పుడు రెండోది కానీ నాకు వచ్చేస్తుంది బాగా ఈజీగా. చూసారా ఎంత బాగా వచ్చింది కదా రెండోది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో. నేనైతే 3 పీసులుగా తీసుకున్నాను. చూసారా పైన అనేది నాకు కొంచెం అంటే చాలా పైకి వచ్చింది కదా, ఉబ్బింది. అంటే ఇది కేక్ అనేది చాలా సాఫ్ట్గా వచ్చింది. అంటే నేను కొంచెం ఆయిల్ అయితే ఒక 2 స్పూన్లు వేసాను కదా, అందుకనేసి చాలా పైకి వచ్చేసింది. అందుకని నేను దాన్ని కానీ నేను కట్ చేస్తాను, పైన ఉండేదాన్ని కానీ నేను డెకరేషన్ చేసుకోవడానికి కట్ చేస్తాను ఫ్రెండ్స్. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు పైన ఉన్నదాన్ని అయితే నేను పీసులుగా కట్ చేసి అది అయితే పడేస్తాను. తినచ్చు, పిల్లలు తినేస్తారు. నేనైతే దాన్ని కేకులు అయితే వేయను. అది పైది ఉంది కదా, ఆ పైన అనేది మనం సేఫ్ కోసం మనం కట్ చేసేసి అలా పక్కన పెట్టేసుకోవచ్చు. లేదంటే మామూలుగా అయితే ఆ పైన ఉన్న దాన్ని అయితే మనము పౌడర్ చేసుకొని తినేయచ్చు ఫ్రెండ్స్. చూసారా నేను విప్పింగ్ క్రీమ్ అనేది ఫ్రిడ్జ్లో నుంచి తీసాను. ఇది ఉంది కదా పైపింగ్ బ్యాగ్స్లో నుంచి మనకి ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ అనేది మనము చేసుకోవచ్చు. ముందు ఇది కేకు ఇది ఉంది కదా, దాని మీద మనము విప్పింగ్ క్రీమ్ అయితే కొంచెం వేసేసుకుంటాం. వేసుకున్న తర్వాత మనము ఫస్ట్ది కట్ చేసుకున్నది అయితే మనం పెట్టేసుకుంటాము. నెక్స్ట్ నేను షుగర్తో చేశాను కదా ఫ్రెండ్స్, మీకు కొంచెం షుగరు వాటర్తో కలిపి పెట్టుకున్నాను కదా, ఇదైతే మనం కొంచెం కొంచెం మొత్తం వేసుకుంటూ రావాలి. మొత్తం వేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే మొత్తం కాదు, మొత్తం ట్యాప్ చేయాలి. నేనైతే స్పూన్తోనే యూజ్ చేశాను. ఇలా మనకి బ్రష్లు ఉన్నా వేసేసుకోవచ్చు, బ్రష్తో చేసుకోవచ్చు. అలా వేసుకుంటే మనకు సరిపోతుంది. చూసారా నేనైతే నేను విప్పింగ్ క్రీమ్ అనేది యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇలా విప్పింగ్ క్రీమ్ని మనం కట్ చేసుకొని మన కేక్ మీద ట్యాప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ట్యాప్ చేసుకుంటే మనకైతే కేక్ అనేది చాలా నీట్గా తయారవుతుంది ఫ్రెండ్స్. మామూలుగా అయితే మేము కేక్ అంటే న్యూ ఇయర్ అనేది సెలబ్రేషన్ చేసుకోకూడదని అనుకున్నాము. ఎందుకంటే మా నాన్నగారు నవంబర్లో చనిపోయారు ఫ్రెండ్స్, అంతా ఇంట్రెస్ట్ అనేది లేదు. కాకపోతే మా ఇంటి పై వాళ్ళు వచ్చేసి అన్నారు, మీ ఇంటి దగ్గర చేసుకుందాం అందరం, ఏం పర్వాలేదు అనేసి. ఇంకా మా వారు కానీ ఏం కాదు పిల్లలు ఉన్నారు కదా అనేసి అన్నారు. అందుకే అప్పుడప్పటికి 4 గంటలు, సాయంత్రం 4 గంటలప్పుడు స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇలా ఇంట్లో అందరూ ఉన్నారు కదా, కొంచెం పిల్లలు ఉంటే కొంచెం నీట్గా అయితే మనకి కేక్ అనేది తయారవ్వదు. చూసారా ఫస్ట్ అయితే మనము
కేక్ మీద షుగర్ వాటర్ అయితే మనము వేసుకోవాలి. తర్వాత విప్పింగ్ క్రీమ్ అనేది వేసుకోవాలి. తర్వాత క్రష్ స్ట్రాబెర్రీ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చాలామందికి స్ట్రాబెర్రీ అయితే చాలా ఇష్టం. మా చిన్న పాపకు కానీ చాలా ఇష్టం ఫ్రెండ్స్. అందుకే స్ట్రాబెర్రీ అయితే మనము ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత మనము 3 పీసెస్గా కట్ చేసుకున్నాం కదా. తర్వాత సెకండ్ లేయర్ అయితే పెడుతున్నాము. తర్వాత షుగర్ వాటరు, తర్వాత విప్పింగ్ క్రీము, నెక్స్ట్ వచ్చేసి స్ట్రాబెర్రీ క్రష్ క్రీమ్ అయితే వాడుతున్నాం చూడండి ఫ్రెండ్స్. ఇలా మనం ట్యాప్ చేసుకుంటూ 2 లేయర్ల వరకు వేసుకోవాలి. మూడో లేయర్ వరకు నేను చెప్తాను ఫ్రెండ్స్. ఇట్లా మనం 2 లేయర్లు వేసుకున్న తర్వాత ఇలా ఉంటే మనకి కేక్ అనేది చాలా బాగా తయారవుతుంది ఫ్రెండ్స్. చూసారా ఇలా మూడో లేయర్ల వరకు వేసుకున్న తర్వాత ఇలా రౌండ్ చేసుకుంటూ ట్యాప్ చేసుకుంటూ చిన్నగా, అంటే కొంతమంది అయితే తక్కువ వేసుకుంటారు. నేనైతే క్రష్ క్రీమ్ కొంచెం ఎక్కువ వేస్తాను, పిల్లలు ఇష్టంగా తింటారు. చూసారా నేను 2 లేయర్స్ వరకు చేశాను కదా. ఇది లాస్ట్ది ఫ్రెండ్స్. నేనైతే అడుగుది పైన పెడతాను, ఎందుకంటే కొంచెం బ్లాక్గా అనిపించింది కదా, కింద అయితే అంత బాగుండదు అనేసి నేను పైన పెట్టేస్తాను. చూసారా ఇలా మనం షుగర్ వాటర్ వేసిన తర్వాత మనం విప్పింగ్ క్రీమ్ వేస్తాము. ఇంకైతే మనం క్రష్ అయితే వాడం ఫ్రెండ్స్. పైన అయితే మనం క్రష్ వాడము, ఎందుకంటే మనం డెకరేషన్ చేసుకోవాలి కదా పైన అంతా. అందుకనేసి నేనైతే క్రష్ అయితే వాడను, ఇంకా వాడకూడదు ఫ్రెండ్స్. మనం 2 లేయర్స్ వరకు మనము ఏ క్రష్లు వాడుతున్నామో ఆ క్రష్లు అయితే మనము 2 లేయర్స్ వరకే వాడతాము. నెక్స్ట్ మూడో లేయర్ అయితే పెట్టిన తర్వాత మనం ఓన్లీ షుగర్ వాటర్ ఇట్లా విప్పింగ్ క్రీమ్ మాత్రమే వేసుకున్న తర్వాత మనము ఇట్లా చేసేసుకుంటే డెకరేషన్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారా నేనైతే ఒకే కార్డుతో నేనైతే తయారు చేస్తున్నాను. ఈ కార్డు అనేది నేను అమ్మ వాళ్ళ ఊరికాడ నుంచి తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. అక్కడ ఉన్నది అందుకే తెచ్చుకున్నాను. నాకు ఈ కార్డుతోనే తయారు చేయడం నాకైతే అక్కడ మాకు క్లాసుల్లో అక్కడ అలా నేర్పించారు. అందుకే నాకు ఇదే ఈజీగా ఉంది కదా అని నేర్చుకున్నాను ఫ్రెండ్స్. నేనైతే రోజ్ ఫ్లవర్ నాజుల్ అయితే వాడుతున్నాను. చూసారా ఎంత బాగా వస్తున్నాయో కదా. మామూలుగా అయితే మనం రెడ్ కలర్ అనేది మనం విప్పింగ్ క్రీమ్లో కలుపుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను కలపడం అనేది మీకు చెప్పలేదు, నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పేస్తాను ఫ్రెండ్స్. చూడండి మనం కలర్లు అనేది ఎలా కలుపుకోవాలో నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఇప్పుడు చూసారా మనము స్ట్రాబెర్రీ అయితే కలర్ వచ్చింది కదా, ఆ కలర్కి తగ్గట్టు మనమైతే విప్పింగ్ క్రీమ్లో రెడ్ కలర్ని కలిపితే మనకి లైట్ పింక్ అనేది వస్తుంది కదా. ఇలా నేనైతే పైన అయితే పెద్ద రోజ్ ఫ్లవర్స్ అయితే వేశాను, కింద చిన్న రోజ్ ఫ్లవర్స్ అయితే వేశాను ఫ్రెండ్స్. చూడండి హ్యాపీ న్యూ ఇయర్ అనేసి నేను విప్పింగ్ క్రీమ్లో ఎల్లో కలర్ అయితే కలిపాను ఫ్రెండ్స్. ఇట్లా న్యూ ఇయర్ అనేది రాస్తున్నాను, చూసేయండి ఒకసారి. ఇలా మనం పైపింగ్ బ్యాగ్స్లో విప్పింగ్ క్రీమ్ అనేది కలర్ వేసుకున్న తర్వాత రాయడానికైతే సన్నగా అది కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే మనకి నీట్గా అనేది వస్తుంది. కానీ నాకు రాలేదు చూసారా, ఈ పక్కన సైడ్ ఉంది కదా, ఆ పక్కన అయితే మా పిల్లలు కలిపెట్టేశారు. ఆల్రెడీ ఇంట్లో ఉంటే వాళ్ళకి నాకైతే వీలవ్వదు ఫ్రెండ్స్, ఎందుకంటే నీట్గా చేసుకోవాలనిపిస్తుంది కదా. పిల్లలు ఉంటే ఏదో ఒకటి కలిపెట్టేస్తూ ఉంటారు. ఇట్లా నేను ఎల్లో కలర్తో హ్యాపీ న్యూ ఇయర్ అనేది రాశాను. ఎలా ఉందో ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్. ఇట్లా నేను పైపింగ్ బ్యాగ్స్తో సన్నగా కట్ చేసుకుంటే మనకి డిజైన్స్ అనేవి వస్తాయి. అయినా మాకు ఇక్కడ చలి ఎక్కువ ఉంది కదా ఫ్రెండ్స్, చాలా అతుక్కొని పోయినట్టు అనిపిస్తుంది. ఇది క్రీమ్ అనేది మీకైతే ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూసారా ఎలా వస్తుందో. నాకైతే ఇలా మనం తయారు చేసుకోవాలి. నాకైతే విప్పింగ్ క్రీమ్ ఇంకా మిగిలింది ఫ్రెండ్స్ చాలా, అంటే నేను కొంచెమే వేశాను కదా, అయినా మిగిలింది ఎందుకు పడేయడం అనేసి మళ్ళీ నేను ఇక్కడ డెకరేషన్ అయితే చేస్తున్నాను. ఇది నేను కొత్తగా మళ్ళీ వేశాను డెకరేషన్ ఎల్లో కలర్ అనేది. నాకైతే మళ్ళీ అంతా విప్పింగ్ క్రీమ్ అయితే కొంచెం మిగిలింది పోయింది ఫ్రెండ్స్. చూసారా ఇలా నేను డెకరేషన్ అయితే చేశాను న్యూ ఇయర్ తరపున. చూసారా ఎలా ఉందో. ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్ 3 రకాలు కలిసాయి కాబట్టి చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. చాలా బాగా ఉంది కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూసిన అందరికీ ధన్యవాదాలు. చూసారా ఎలా నేను గ్రీన్ కలర్లో వేసాను, తర్వాత ఫ్రూటీ ఉంటుంది కదా మన కాడ స్ట్రాబెర్రీ, అలా వేసుకొని ఫ్రూటీ చిన్న చిన్న గ్రీను రెడ్ ఉంటాయి కదా, అవి మనం పైన వేసుకుంటే సరిపోతాయి. మీకు ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు కేకు కలర్స్ ఎలా కలుపుకోవాలో విప్పింగ్ క్రీమ్లో నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారా ఎంత బాగా వచ్చిందో కదా, చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. కలర్స్ అనేవి వైట్ మీద పింక్, ఎల్లో
గ్రీను, రెడ్ అన్ని కలర్స్ వచ్చేసాయి. న్యూ ఇయర్ కదా అన్ని కలర్స్ మిక్స్ అయిపోయినాయి ఫ్రెండ్స్. నేనైతే అనుకోలేదు ఈ డిజైన్ చూస్తానని. కానీ ఏదో నేను ఒకటి చూస్తాను, అది నాకైతే ఇంకొకటి ఐడియా వచ్చేస్తుంది. నేను అదే చేస్తాను. ఫస్ట్ అయితే నేను ఇది చేయాలనుకుంటాను, కానీ అదే నేనైతే చేయలేను. నాకు మైండ్కి ఏది అనిపిస్తే అది చేసేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.